తెరిచెను గనుక అప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. భూమి మీద ఉన్న తల్లులందరూ గర్భవతులు అవుతున్నారు అంటే దేవుడు గర్భాలను తెరుస్తున్నాడు. దేవుడు ఆ జంటను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ కుటుంబంలో పిల్లలు పుడితే నా మందిరానికి వస్తారు, నా పాటలు పాడతారు, నా మాటలు వింటారు, అందుకే వీళ్ళకందరికీ సంతానాన్ని ఇవ్వాలని దేవుడు ఎన్నో ఆశలు మన మీద పెట్టుకున్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలు, దేవుడు మీ తల్లిదండ్రులను, నా తల్లిదండ్రులను అలాగే ప్రేమించే మనల్ని అందరినీ భూమి మీదకి నడిపించాడు. అలాగే సహోదరుడు నరసింహ గారిని, సిస్టర్ ఊరుకుందమ్మ గారిని దేవుడు చూసి వీళ్ళకు పిల్లలనిస్తే ఈ పిల్లల్ని మందిరానికి నడిపిస్తారు, వీళ్ళకు పిల్లలనిస్తే ఈ పిల్లలకు వాక్యాలను నేర్పిస్తారు, వీళ్ళకు పిల్లలనిస్తే ఈ పిల్లలకు మంచి మాటలు, పాటలు, వాక్యము నేర్పిస్తారని దేవుడు ఆశపడి ఉంటున్నాడు. దైవజనులు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దైవజనులు సిబిటి మరి శ్రీను గారు, దైవజనులు మియాపూర్ సిబిటి ప్రిన్సిపల్ గారు వేదిక మీదకి రావాలని మరి సగౌరవంగా ఆహ్వానిస్తూ, అందరి చప్పట్లతో వారిని ఆహ్వానిస్తూ. కనుక దేవుడు ఆశపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు మనకిచ్చినటువంటి సంతాన విషయంలో మనల్ని ప్రేమించాడు గనకనే మనకు సంతానాన్ని ఇచ్చాడు. ఆ సంతానాన్ని ఎందుకొరకు ఇచ్చాడు అంటే దేవుడు వీరికి పిల్లల్నిస్తే ఈ పిల్లల్ని మందిరానికి పంపాలని ఆశపడుతున్నాడు. పాటలు పాడుతారని ఆయన ఆశపడుతున్నాడు. సేవకులను ప్రేమిస్తారని ఆయన ఆశపడుతున్నాడు. అనేకమైన బోధకులను ఆహ్వానించుకొని చక్కటి సభలను జరిగించుకొని ఈ సభల ద్వారా కొన్ని ఆత్మలను దేవుని రాజ్యములోకి, సంఘములోకి కట్టబడతారని ఆయన ఆశపడుతుంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎందుకొరకు సంతానాన్ని ఇచ్చాడంటే, దేవుడు గర్భాలను ఎందుకొరకు తెరిచాడంటే ఒకే ఒక మాట అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచన భాగంలో ఆ మాటను చెప్పి దైవజనులకు మనం అవకాశాన్ని ఇద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచన భాగాన్ని ఎన్నోసార్లు మనం చదివినటువంటి మాటలుగా జ్ఞాపకం చేసుకుందాం. తండ్రులారా, అందుకే ఓ తల్లిదండ్రులారా, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచాలి. పిల్లల్ని పెంచమంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. మంచి చదువులు చదివించాలని ప్రతి తల్లిదండ్రులకు ఆశ ఉన్నట్టుగా మనల్ని కన్నటువంటి నిజమైన తండ్రిగా దేవునికి ఆశ ఏమిటంటే, నా యొక్క వాక్యములో పెంచండి, నా యొక్క శిక్షణలో పెంచండి, మందిరానికి నడిపించండి, పాటలు పాడించండి, వాక్యం నేర్పించండి, వాక్యాన్ని వినిపించండి, ఆ వాక్యం చెప్పే బోధకులుగా వారిని సమాజంలోకి నడిపించండి. ఓ తల్లి, ఓ తండ్రి, నీ కొరకు నీకు ఎందుకు పిల్లల్ని ఇచ్చానంటే నీ పిల్లల్ని వాక్యంతో మందిరానికి నడిపిస్తారని నీకు పిల్లల్ని ఇచ్చాను. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచాలి. ఎంత కష్టమున్నప్పటికీ ఆదివారం అనగానే మందిరానికి మన పిల్లల్ని తీసుకొని రావాలి. లేకపోతే పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ఏమవుతారంటే తల్లిదండ్రుల మాట వినని కసాయి వాళ్ళుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా మారిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లల్ని చంపే, తల్లిదండ్రులను చంపే అంతకులుగా మారుతున్నారు. భార్యను ప్రేమించని భర్తలుగా మారుతున్నారు. సమాజంలో ప్రేమ లేని కసాయి వాళ్ళుగా, గుండాలుగా, రౌడీలుగా మారిపోతున్నారు. ఆ పిల్లలలో చిన్నప్పటి నుంచే దేవుని భయము, దేవుని ప్రేమ, దేవుని వాక్యం ఆ పిల్లలలో పెంచి ఆ పిల్లలకి వాక్యాన్ని అందిస్తే ఆ పిల్లలు పెద్దవారైన తర్వాత దేవునికి భయపడి తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, తల్లిదండ్రులకు అన్నం పెట్టేవారిగా, తల్లిదండ్రులకు నీళ్ళిచ్చేవారిగా, సేవకులను ప్రేమించేవారిగా, సంఘాన్ని ప్రేమించేవారిగా, సంఘానికి అనేకులను నడిపించేవారిగా ఆ బిడ్డలు పెద్దవారు అవుతారు. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, బోధలో, వాక్యంలో పెంచి తర్వాత పిల్లలకు విద్యను నేర్పించండి. తర్వాత పిల్లల కొరకు ఆస్తులు సంపాదించండి. తర్వాత పిల్లల కొరకు బంగారాన్ని సంపాదించండి. తర్వాత పిల్లల కొరకు ఎవరికి కావలసినవన్నిటిని ఇవ్వండి. మొదట వాక్యాన్ని ఇచ్చి తర్వాత అన్నిటిని ఇవ్వండి. వాక్యం ఇస్తేనే అది బ్రతికిస్తుంది. వాక్యం ఇస్తేనే పరలోకానికి నడిపిస్తుంది. వాక్యం ఇస్తేనే తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. వాక్యం ఇస్తేనే భార్యను ప్రేమిస్తాడు. వాక్యం అందిస్తేనే అందరి దగ్గర ప్రేమ కలిగి ఉంటారు. గనక కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలను తప్పకుండా మందిరానికి నడిపించి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దారని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన తర్వాత దైవజనులు వర్తమానంలో మనకు ముందుకు నడిపిస్తారు. మరి భీంపురం సంఘ కాపరి శ్యామ్ గబ్రియల్ గారు సోదరుడు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాం. సరే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. ఈ సమయంలో దైవ సేవకులందరూ కూడా మరి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఇంతవరకు విన్న వాక్యాన్ని మరలా నెమరు వేసుకొని మరి రెండవదిగా సారు మంచి వర్తమానం మనకు వినిపిస్తుండగా మనమందరం కూడా విందాం. మహోన్నతుడా, మహాగణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన గొప్ప తండ్రి, నీకే స్తోత్రాలయ. ఇదిగో నాయనా, మరి ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా నాయనా మరి మీ నామాన్ని గణపరచుటకు, అలాగే నాయనా మరి వాక్యం ద్వారా మీ నామాన్ని నాయనా మరి ఉన్నతంగా నాయనా గణపరచుటకు సహాయం చేసినందుకు స్తోత్రాలు నాయనా. మరి ఈ సమయంలో మరి దైవ సేవకులు వచ్చి ఉన్నారు నాయనా. మరి వారు నాయనా మరి ఉపదేశమును పంచుకొని చుండగా ప్రతి ఒక్కరు హృదయంలో నాయనా మీరు ఫలిభరితంగా నాయనా ఉంచి నాయనా మరి ప్రతి ఒక్కరూ నాయనా మీకు నాయనా మరి ప్రతిఫలంగా మార్చబడుటకు సహాయం చేయండి నాయనా. మిమ్మల్ని అంగీకరించుటకు సహాయం చేయండి. పరమ తండ్రి, నీకే స్తోత్రాలు నాయనా. మీరే కృప చూపి ఈ యొక్క నాయనా మరి యొక్క బర్త్డే కార్యక్రమంలో మీరే మాకందరికి తోడుగా ఉండి నడిపించుమని మా ప్రియుడు సర్వలోక రక్షకుడైన నజరేతుడైన యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో పాట పాడుతుండగా సేవా పరిచర్యను బట్టి సేవకునికి సహకారంగా మరి కానుకలు సేకరిస్తుండగా, పాట పాడుతుండగా కానుకలు సేకరిస్తారు. తర్వాత వాక్య పరిచయంలో ముందు కొనసాగుదాం. ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఉన్నతమైనది. హలో హలో సౌండ్ తక్కువ. హలో. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వలేనిది బహుమానం. ఎంతో అద్భుతమైనది, ఎంతో
ఉన్నతమైనది ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం. దేవుని చేతిలో పోయినది ప్రియులకు స్వాస్థ్యమే అయినది, తండ్రికి పోలికై ఉన్నది అతి శ్రేష్టం. దేవా మీరిచ్చిన మీ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. ఎంతో అద్భుతమైనది ఎంతో ఉన్నతమైనది ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం. వింతగా నిర్మించే ఆశ్చర్యం ఈ బహుమానం, దేవుని కన్నులు కాచెనుగా ఎంతో ఘనకార్యం. అందరూ ఆశించే అతి మధురం ఈ బహుమానం, ప్రియులకు మాత్రమే కలిగేనా ఎంతో మహాభాగ్యం. వింతగా నిర్మించే ఆశ్చర్యం ఈ బహుమానం, దేవుని కన్నులు కాచెనుగా ఎంతో ఘనకార్యం. అందరూ ఆశించే అతి మధురం ఈ బహుమానం, ప్రియులకు మాత్రమే కలిగేనా ఎంతో మహాభాగ్యం ఎంతో మహాభాగ్యం. దేవా మీరిచ్చిన మీ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. దేవా మీరిచ్చిన మీ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. ఎంతో అద్భుతమైనది ఎంతో ఉన్నతమైనది ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం. తల్లిదండ్రుల పోలికతో పుట్టిన ఈ బహుమానం, క్రీస్తుని పోలి నడవాలి అది ఏ తన గమ్యం. దేవుని దయ వలన పొందిన ఈ బహుమానం, దేవునిలోనే పొంచాలి ఇది ఏ మన ధర్మం. తల్లిదండ్రుల పోలికతో పుట్టిన ఈ బహుమానం, క్రీస్తుని పోలి నడవాలి అది ఏ తన గమ్యం. దేవుని దయ వలన పొందిన ఈ బహుమానం, దేవునిలోనే పెంచాలి ఇది ఏ మన ధర్మం. దేవా మీరిచ్చిన మీ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. దేవా మీరిచ్చిన మీ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. ఎంతో అద్భుతమైనది ఎంతో ఉన్నతమైనది ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం.
మంచిది, ప్రార్థించుకుందాం. అవునెంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, నీ బిడ్డలు ప్రభా మరి గుప్పిళ్ళు వేపించినటువంటి హస్తాలను దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను, వారి పనులను, వారు చేసేటువంటి ప్రతి పనిలో మీ దీవెనలు దయచేయమని కోరుతుంటున్నాం. మరలా మా ముందు ప్రభా మరి దైవజనుల సుదూర ప్రాంతాల నుంచి నడిపించారు. కొంత ఆలస్యమైనప్పటికీ తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా తండ్రి మేమందరం మేలు పొందుకున్నటకును, ఈ కార్యక్రమం ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరచటకు మాకు అవకాశాన్ని అనుగ్రహించిన విధానంను బట్టి మీకు ప్రిన్సిపల్, మియాపూర్ సిబిటి ప్రిన్సిపల్ గౌరవనీయులు శ్రీను గారు ముందుకొచ్చి వాక్య పరిచర్యలో వారు పాలు పొందుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతుంటున్నాం. ఎవరు కూడా మరి మాట్లాడకుండా మౌనంగా దేవుని మాటలు విని మైక్ లాప్ హలో, ప్రార్థన చేసుకున్నాను. హలో హలో హలో, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, పవిత్రమైన, ఘనమైన మీ నామానికి మా స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కుమారుడు నరసింహులు గారు కుటుంబం ఏర్పాటు చేసిన కార్యంలో తోడుగా ఉండి ఇప్పటి వరకు తండ్రి బైబిల్లో మంచి మాటలు విన్నారు, మీ పాటలు పాడారు. మరిన్ని సంగతులు నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ తోడును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీరు రాయించిన మీ బైబిల్లో ఉన్న సత్యాలు గ్రహించుటకు కృప చేయమని వేదికను అలంకరించిన దైవజనులను జ్ఞాపకం చేసుకునండి. వచ్చిన మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చెరువచ్చిన మీ అందరికీను, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకును ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లరా, ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్లో నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నిరీక్షణ పుత్రులలో నిలిచినది ఏమిటి అన్న అంశాన్ని ఆలోచిద్దాం. నిరీక్షణ పుత్రులలో నిలిచినది ఏమిటి? దేవుని పిల్లరా, నిరీక్షణ పుత్రులు అనగానే, నిరీక్షణ అనగానే అర్థం ఏంటంటే ఎదురు చూడటం. చాలా కాలం ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఉద్యోగం గురించి కానివ్వండి, లేదా ఒక వివాహం గురించి కానివ్వండి, ఎక్కువసేపు రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ గురించి కానీ మనం ఎదురు చూసినప్పుడు ఈ పదాన్ని ప్రయోగిస్తారు, నిరీక్షించటం అన్న పదం. అంటే ఎదురు చూడటం. మైక్ పెడతారా?
హలో, రైట్. దేవుని పిల్లలారా, నిరీక్షణ పుత్రులు అనగానే ఎదురు చూసిన వారు అనర్థం. కొద్దిసేపు జాగ్రత్తగా వినాలి. ఈ పదాలు అర్థమైతేనే దేవుడు మన జన్మ గురించి ఎంతగా ఆలోచించాడో, ఎంతగా ఎదురు చూశాడో మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది బైబిల్ అనగానే కేవలం బైబిల్లో ఆశీర్వాదాలు ఉంటాయి, లేదా బైబిల్లో దేవుడి గురించిన వచనాలు ఉంటాయి అని మాత్రమే బైబిల్ను ఆలోచించారు. కానీ బైబిల్లో మన జీవితం ఉంటుంది. మనిషి జన్మ ఎందుకు జరిగిందో రాయబడి ఉంటుంది. మానవుల కోసం లేదా మానవ జన్మ కోసం సృష్టికర్త మనుషులందరినీ పుట్టించిన దేవుడు ఎంతగా ఎదురు చూశాడో రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేసి దేవుడు ఒక జన్మ గురించి మాట్లాడుతున్నప్పుడు అది నా గురించే మాట్లాడుతున్నాడు అని ఏ మనిషి అయితే అర్థం చేసుకుంటాడో, ఏ మనిషి అయితే ఆలోచిస్తాడో ఆ వ్యక్తికి దేవుడి యొక్క కష్టం అర్థమవుతుంది. ఈ జన్మ పట్ల బాధ్యత పెరుగుతుంది. ఈ జీవితాన్ని లోకానికి, లోక ఆశలకు, లోక పాపానికి దూరంగా భద్రపరుచుకుని నా జన్మ దేవుడిది కదా అని చాలా గొప్పగా జీవిస్తారు భూమి మీద. జీవితం విలువ దేవుడు ఎంతగా బైబిల్లో చెప్పినా అది అర్థం కానప్పుడు, పట్టించుకున్నప్పుడే మనిషి పాపిగా మారుతాడు. తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు, తన కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు, తన క్యారెక్టర్ని పాడు చేసుకుంటాడు, సమాజంలో ఒక విలువలేని మనిషిగా మిగిలిపోతాడు. కానీ దేవుడు నీ జన్మ ఎంత గొప్పదో రాస్తాడు బైబిల్లో. అలా రాసినప్పుడు ఆ మాటలు కనుక నువ్వు పట్టించుకుంటే నీ భవిష్యత్తు బంగారం అవుతుంది, నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. ముఖ్యంగా మరణించిన తర్వాత ఏ తండ్రి అయితే, ఏ దేవుడైతే ఈ జన్మిచ్చాడో ఆ దేవుడి దగ్గరకు చేరే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ మనం చేయగలుగుతాం అన్నప్పుడు మన జీవితంలో దేవుని వాక్యము విలువ, ఆ వాక్యం ద్వారా దేవుడు మన జీవితం గురించి రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల విలువ మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు అర్థమవుతాడు. మీరు అనుభవిస్తున్న ఈ జీవితం ఏదైతే ఉందో, ఈ జన్మ ఏదైతే ఉందో ఇది ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. నిరీక్షణ పుత్రులలో నిలిచినది ఏమిటి అంటే, నిరీక్షణ పుత్రులు అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కోసం దేవుడు ఎదురు చూశాడు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న పాప కానివ్వండి, ఆ పాపను కన్నా తల్లిదండ్రులు కానివ్వండి, ఇదిగో వేదికలో ముందు కూర్చున్న మీరు కానివ్వండి, వేదిక మీద కూర్చున్న సేవకులు కానివ్వండి, ఈరోజు భూమి మీద సుమారుగా 200కు పైగా దేశాలు, 800 కోట్ల మంది ప్రజలు, వీళ్ళందరి రాక కోసం దేవుడు ఎదురు చూశాడు. ఒకసారి బైబిల్లో ఓ మంచి మాట మీరు చూడండి, మీకు అర్థమవుతుంది జీవితం ఎంత గొప్పది అని దేవుడు రాయిస్తున్నాడో, జీవితం యొక్క విలువను దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా రాసుకోండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అన్నాడు, చూసారా? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అంటే క్రీస్తు ద్వారా దేవునికి పిల్లలుగా మారాలి అని,
క్రీస్తు రక్తంలో మన పాపాలు కడుక్కుని అధికారపూర్వకంగా పరలోకంలో ఉన్న తండ్రికి బిడ్డలుగా మారాలి అని, పుత్రులుగా మారాలి అని దేవుడు ఎదురు చూశాడట, నిరీక్షించాడట. ఆ పదం రాస్తున్నాడు 11వ వచనంలో. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, చూసారా, మనల్ని ముందుగానే కావాలనుకున్నాడు దేవుడు. దేనికి ముందుగా కావాలనుకున్నాడు అంటే ఈ జగత్తుకు ముందే మనల్ని కావాలనుకున్నాడు. దేవుడు అని ఆయనండి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మీరు ఉదయాన్ని లేవగానే సూర్యుడిని చూస్తారు, సాయంత్రం అవగానే చంద్రుడిని చూస్తారు, ఎండలకాలం ఎండలు చూస్తున్నారు, వర్షాకాలం వర్షాలు చూస్తున్నారు. మీరు ఏదైనా విత్తనం పట్టుకెళ్ళి పొలంలో వేసేస్తే భూమిలో నీళ్లు వేయగానే, ఎరువు వేయగానే ఆ భూమిలో పడిపోయిన విత్తనం చచ్చిపోయి మొలకై పంట పండేస్తుంది, ఆహారం చూస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే ఇవన్నీ కూడా మనం పుట్టక మునుపు దేవుడు మనకి కావాలి అని ఇవన్నీ తయారు చేసిన తర్వాత మనకు జన్మించాడు. ఇవన్నీ తయారు చేయడానికి దేవుడికి కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు పట్టింది సృష్టి కార్యక్రమం. 6 దినాలు అని ఆదికాండలో మనం చదువుకుంటాం, కానీ అవి విశ్వదినాలు. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పనిచేశాడో తెలియదు మనకి. ఎందుకంటే నీకు కావలసిన అవసరతలు అన్నీ ఉన్నాయి భూమి మీద. నీకు రంగులు కావాలి, నీకు రుచులు కావాలి, నువ్వు తినే ఆహార పదార్థంలో రకరకాల పదార్థాలు తయారు చేయాలి, కూరగాయలు చేయాలి, పండ్లు చేయాలి, నాన్ వెజ్ మాంసాహారాలు చేయాలి, త్రాగడానికి నీళ్లు చేయాలి, రకరకాల పండ్ల రసాలు చేయాలి. ఇవన్నీ ఒక్కోటి 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 దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు చేసి జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను కావాలని కోరుకుని నీ రాక కోసం ఎదురు చూసి నీకోసం ఈ అందమైన జగత్తును కట్టి ఈ సృష్టిలోనికి నువ్వు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఈరోజు చిన్నబిడ్డను తీసుకొస్తారు. ఆ బిడ్డ వాళ్ళ గర్భాన్ని ఆ బిడ్డ పుడుతుందని వాళ్ళ అమ్మనాళ్ళకి తెలిసేమో అడగండి ఒకసారి. తల్లిని కానీ తండ్రి కానీ ఇక్కడ నిలబెట్టి మీకు వివాహమైన కొత్తలో ఈ బిడ్డ పుడుతుందని మీకు ముందే తెలుసా అని అడగండి. వాళ్ళు ఏమంటారు? పుట్టేంత వరకు ఏ బిడ్డ పుడుతుందో ఎవరికి తెలీదు. ఆడబిడ్డ పుడుతుందా, మగబిడ్డ పుడతాడా తెలుసా? తెలీదు. ఎందుకు తెలియదు చెప్పండి? మీకు ఎవరికైనా తెలుసా? పోనీ మీరు ఈ గువ్వలదిన గ్రామంలో నేను ఇక్కడ పుట్టాలని నేను కోరుకుంటే పుట్టాను అన్నవాళ్ళు చేయొద్దండి. మీరు కోరుకుంటే పుట్టలేదు. స్త్రీగా మీరు పుట్టాలని కోరుకోలేదు, పురుషుడిగా మీరు పుట్టాలని కోరుకోలేదు, మీ ఎత్తు ఎంత ఉండాలో మీరు కోరుకోలేదు, మీ రంగు ఎలా ఉండాలో మీరు కోరుకోలేదు, మీ రూపం ఎలా ఉండాలో కూడా మీరు కోరుకోలేదు. ఇవన్నీ తన చిత్త ప్రకారం నిర్ణయించింది ఎవరు చెప్పండి? ఈ నిర్ణయాలన్నీ ఎవరివి? దేవునివి. ఈ తరంలో ఈ రూపంతో మీరు పుట్టాలి. ఇది జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు దేవుడు. నీ రాక కోసం నిరీక్షించాడు. అదే చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు ముందుగా నిరీక్షించిన మనము మన కోసమట ఎదురు చూశారట. ఏమన్నా మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అందరూ. నిరీక్షించడం అంటే ఎదురు చూడటం. మన గురించి ఏ వ్యక్తి అయినా ఎదురు చూస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడని అర్థం. అంతేనా? మనల్ని ప్రేమించిన వాళ్ళే మన కోసం ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. ఒకసారి మా ఇంటికి వస్తే బాగున్ను, ఒకసారి మా ఇంట్లో భోజనం చేస్తే బాగున్ను. ప్రేమించిన వాళ్ళు ఎదురు చూస్తారు. ప్రేమ లేదనుకోండి, నీ రాక కోసం ఎవరు ఎదురు చూస్తారు? మీకు అర్థమైందా? తల్లిగారి ఇంటి దగ్గర నుంచి అమ్మాయికి వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తారు. అత్తవారింట్లో ఉంటున్నా సరే అమ్మాయి మనసు మాత్రం అప్పుడప్పుడు ఏంటి వైపులో అవుతూ ఉంటుంది? అమ్మగారి ఇంటి వైపులో అవుతూ ఉంటుంది. అప్పుడు అమ్మకు ఫోన్ చేసి అంటది, అమ్మ నన్ను ఏటు మర్చిపోయారు మీరు, నన్ను రమ్మని పిలవట్లేదేంటి మీరు, నా మీద ప్రేమ తగ్గిపోయిందా, నాన్న ఫోన్ చేయట్లేదేంటి నాకు, తమ్ముడు ఫోన్ చేయట్లేదేంటి నాకు అంటది. అంటే నా గురించి ఎదురు చూడట్లేదేంటి మీరు? నా ఫోన్ కోసం, నా మాట కోసం, నా రాక కోసం మీరు ఎదురు చూడటం లేదేంటి? నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని అలుగుతుంది. అప్పుడప్పుడు ఆడపిల్ల పుట్టింటి మీద అలుగుతూ ఉంటుంది. పండకి నన్ను పిలవలేదేంటి, పండకి నాకు బట్టలు కొనలేదేంటి అంటది. అంటే నన్ను ప్రేమించండి, నా రాక కోసం ఎదురు చూడండి అంటది. మనుషులు అడిగితే కానీ ఎదురు చూడరు. కానీ దేవుడు నువ్వు అడక్క మునిపే నిన్ను కావాలని కోరుకుని నీ రాక కోసం దేవుడు ఏం చేశాడట?
నిరీక్షించాడు, ఎదురు చూశాడు. అమ్మ జాగ్రత్తగా వినండి. స్త్రీ గురించి, పురుషుడు గురించి, ఈ జన్మ గురించి ఇంత పెద్ద విశ్వాన్ని కలిగించిన దేవుడు నీ రాక కోసం ఎదురు చూశాడు అంటే నువ్వు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ ఈ సృష్టిలో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంత ముఖ్యమైన వ్యక్తివి. ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది, ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీలో ఎవరి గురించి అయినా ముఖ్యమంత్రి ఉంటాడు కదా, తెలంగాణ కదండి ఇది, తెలంగాణ. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? నా గురించి రేవంత్ రెడ్డి గారు ఎదురు చూస్తారు అన్నవాళ్ళు చేయొద్దండి ఎవరైనా ఉంటే. ఆయన ఎదురు చూస్తే మీరు ఇక్కడ ఉండరు, మరో చోట ఉంటారు. రేవంత్ రెడ్డి గారు నా గురించి ఎదురు చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ వ్యక్తివి, నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి, చాలా అవసరం కలిగిన వ్యక్తివి. ఒక ముఖ్యమంత్రి ఎదురు చూస్తున్నాడు అంటేనే అతను చాలా విలువైనడు. అంటే అప్పుడప్పుడు చూడండి, ముఖ్యమంత్రి గారు విమానం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి బొకే పట్టుకుని ఇలా నిలబడి ఉంటాడు. ఎవరి కోసం? అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి గారు వస్తారు. ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఏం చేస్తూ ఉంటారు? నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు ఆయనకి బొకే ఇవ్వడానికి, వెల్కమ్ చేయడానికి. కొన్నిసార్లు రాష్ట్రపతి గారు, కొన్నిసార్లు గవర్నర్ గారు, అలా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు ఈ సీఎం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ వాళ్ళ రాక కోసం. వాళ్ళు ప్రాముఖ్యమైన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు కనుక ఎదురు చూస్తున్నాడు. నిజంగా నేను ఆ పదం చదివినప్పుడు అండి నాకు ఒకటి అనిపించింది. మీ బైబిల్లో ఉంది ఆ పదం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అన్నాడు. అంటే నీ రాక కోసం, నా రాక కోసం ఒక ఆయన ఎదురు చూశారట. ఎవరు ఎదురు చూశారు? దేవుడు. దేవుడే నీ రాక కోసం ఎదురు చూశాడు అంటే నువ్వు ఎంత గొప్పడివి, నువ్వు ఎంత గొప్పదానివి ఒకసారి ఆలోచించు. ఇంత పెద్ద సృష్టిని కలిగించిన సృష్టికర్త నువ్వు ఈ భూమి మీద పుడతావని ఎదురు చూశాడు. నువ్వు వచ్చిన వెంటనే నా కొడుకు వచ్చాడు, నా కూతురు వచ్చింది అని తల్లి గర్భంలోకి నువ్వు పిండంగా రాగానే నీకు కాలు, చెయ్యి, కన్ను, ముక్కు, నోరు, ఈ అవయవాలన్నీ బిగించటం ప్రారంభించాడు. ఆయుష్కాలం నిర్ణయించాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక తల్లిని పెట్టి, ఆ తల్లిలో పాలును పెట్టి, నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత తినడానికి అవసరమైన ఆహార పదార్థాలన్నీ చేసి, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్, నీ కోసం చాలా ఏర్పాట్లు చేశాను అన్నాడు. మేము ఎక్కడో దూరం నుంచి వచ్చామండి. ఇప్పుడు మేము రాగానే ఒక ఇల్లు తీసి అక్కడ ఒక మంచం వేసి ఏమైనా స్నానం చేయడానికి నీళ్లు పెట్టి ఈ ఏర్పాట్లన్నీ మాకు చేశారు అంటే ఎక్కడో దూరం నుంచి దైవజనుడు వస్తున్నాడు. అందుకు కదా అక్కడ జరిగే ఏర్పాట్లు. మీ రాక కోసం, నా రాక కోసం ఎదురు చూసిన తండ్రి దేవుడు నీ కొరకు ఇంత పెద్ద సృష్టిని కట్టి నీ జీవితం నాకు కావాలి నాయన, నువ్వు నన్ను మహిమపరచాలి, నువ్వు నా కొరకు జీవించాలి, నువ్వు నా కొరకు ఒక సాక్షిగా భూమి మీద నిలబడి నాకు మహిమ, ఘనత, కీర్తి తీసుకుని రావాలి అని దేవుడు కోరుకుని జన్మించాడు. మర్చిపోకండి. అసలు దేవుడు మన గురించి ఎదురు చూశాడంటేనే అక్కడ అసలు ఆ పదం చదివి ఆ పదం అర్థమైతేనండి మనిషి మారిపోవాలండి. అమ్మో, నా జన్మ లోకంలో పాపం చేయడానికి వచ్చిన జన్మ కాదు, లోకంలో నా కోసం నేను బ్రతికేయడానికి వచ్చిన జన్మ కాదు, లేదా లోకంలో చదువు కోసమే పుట్టిన జన్మ కాదు ఇది, లోకాల్లో డబ్బు సంపాదించడానికి కోసమే పుట్టిన జన్మ కాదు ఇది, కేవలం పొలంలో పనిచేసుకుని నేను నా కుటుంబం అనుకుని 60-70 ఏళ్ళు ఆ పనిలోనే నా జీవితాన్ని ముగించి చచ్చిపోవడానికి కాదు జన్మించింది. నా జన్మ కోసం దేవుడు ఎదురు చూశాడు. ఇది ఒక్క బిట్టు మీకు అర్థమైతే జీవితం ఇలా టర్న్ అయిపోద్ది రేపటి నుంచి. నా రాక కోసం దేవుడు ఎదురు చూశాడు. నిరీక్షణ పుత్రుడినే నేను. ఈ సృష్టిలో నా జీవితం ఎప్పుడు వస్తుందని కళ్ళు కాయలు కాసేటట్టుగా ఈ సృష్టిని కలిగించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నా రాక కోసం ఎదురు చూశాడు అంటే నేను పుట్టి భూమి మీద ఏం చేయాలి? ఏమండి, నిన్న మొన్న ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. తెలుసా మీకు? ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏపీలో వచ్చాయి. ఇక్కడ వచ్చినాయి లేదో నాకు తెలీదు. ఇక్కడ వచ్చినాయండి? రాలేదు. ఏపీలో వచ్చినాయి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసినాయి. అక్కడ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రేపు వస్తాయి అనగా ఈరోజు రాత్రి ఒక పాప అండి, 2nd ఇయర్ రాసింది, ఇంటర్మీడియట్ 2nd ఇయర్. ఆ పాప తెల్లవారు నేను పాస్ అవుతానో లేదోనని ఈ రాత్రి భయపడి ఊరేసుకుని చచ్చిపోయింది. రేపు రిజల్ట్స్ అనగా
భయమట. నేను పాస్ అవుతానో లేదో మమ్మనాళ్ళు ఏమన్నా అంటారేమోనని భయపడి ఊరేసుకుని చచ్చిపోయింది, లెటర్ రాసి చచ్చిపోయింది. నాకు పరీక్షల రిజల్ట్స్ భయం వేస్తుంది, అందుకే నేను చచ్చిపోతున్నానని చచ్చిపోయిందండి. అమ్మనాళ్ళు ఏమండి ఎంత అలాగే ఏడుతున్నారంటే అంత అలాగే ఏడుతున్నారు. నేను మాట చెప్పనండి, ఏడ్చి ఉపయోగం లేదు. ఆ పాపకు నువ్వు చెప్పవలసిన మాటలు నువ్వు చెప్పలేదు. తల్లిదండ్రులు ఏ మాటలు చెప్పాలి చెప్పండి? ఏ మాటలు చెప్పాలి? అమ్మ చదువు ఫెయిల్ అయిపోతే ఇంకో పరీక్ష రాసుకోవచ్చు, మళ్ళీ ఎగ్జామ్ ఉండదండి. ఒక 2 నెలలు 3 నెలలు జరిగితే ముందుకు మళ్ళీ పరీక్ష ఉండదా? మళ్ళీ రాసుకోలేరా పరీక్ష? మళ్ళీ పాస్ అవ్వరా? పోనీ ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం లేదా? ఏమంటే పరీక్షల కోసం ప్రాణాలు తీసేసుకుంటారా? పరీక్ష తప్పేస్తానేమోనంటే భయంతో చచ్చిపోతారా? ఏమంటే ఇప్పుడు యువత ఎలా ఉన్నారంటే, పరీక్షలు ఫెయిల్ అయితే చచ్చిపోతాను, ప్రేమలో పడిపోతాను, ఆ ప్రియుడు కనుక నన్ను ఏదైనా మాట అన్నాడంటే చచ్చిపోతాను, ప్రియురాలు నాకు దక్కకపోతే నేను చచ్చిపోతాను, అమ్మనాన్నలు తిడితే చచ్చిపోతాను. ఏమంటే చావు అనేసరికి అంత ఈజీగా ఉంది ఈరోజు. అంటే ఆ జీవితం యొక్క విలువ తెలియటం లేదు. నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వాటిలో నష్టం వస్తే చచ్చిపోతాను, లేదంటే అవి సరిగా రాకపోతే చచ్చిపోతాను, లేదా వాటిని బాగా అవే జీవితం అనుకుని వాటిలోనే బ్రతికి చచ్చిపోతానంటే, బ్రతికిచ్చిన దేవుడు చచ్చిపోయిన తర్వాత నిత్యాగ్ని దండంలో వేసి కాలుస్తాడు. నీకోసం చాలా పెట్టుబడి పెట్టాడు భూమి మీద. తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి నిన్ను పెంచుతున్నాడు. సూర్యుడు వస్తున్నాడు అంటే ఆయన కష్టం, ఆయన శక్తి ఖర్చు అయిపోతుంది. వర్షాలు పడుతున్నాయంటే ఆయన కష్టం ఖర్చు అయిపోతుంది. నేల పండుతుందంటే ఆయన కష్టం ఖర్చు అయిపోతుంది. గాలి పీల్చుకుంటున్నామంటే ఆయన కష్టం ఖర్చు అయిపోతుంది. సూర్యుని మండించాలి, భూమిని త్రిప్పాలి. ఇంత పెద్ద విశ్వాన్ని ఆయన రెక్కల కష్టంతో నడిపిస్తూ భూమి మీద ఉన్న మనుషులందరికీ తిండి పెట్టి పెంచి పోషిస్తుంటే, కాచి కాపాడుతుంటే, భూమి మీదకి వచ్చిన మనిషి దేవుడు పుట్టించాడని ఎరగక, దేవుడి రాక కోసం ఈ జన్మ కోసం ఎదురు చూశాడన్న సంగతి మర్చిపోయి, నా కోసం నేను బ్రతికేస్తాను, లేదా లోకంలో ఏదో సాధించడం లేదు కనుక నేను చచ్చిపోతాను అంటే, జీవితం ఇచ్చిన దేవుడు ఊరుకోడు. మళ్ళీ చెప్తున్నాను. మన మధ్యకాలంలో నేను ఇదే ఏరియాకి వచ్చానండి, ఎక్కడో గద్వాల్లోనే ఏదో ఊరు పేరు, అది సంస్మరణ సభకు వచ్చాను, ఆదరణ సభకు వచ్చాను. నేను వచ్చిన తర్వాత తెలీదు నాకు ఎవరిదో ఏంటో వివరాలు. వచ్చిన తర్వాత అడిగాను, ఎవరిది బాబు ఆదరణ సభ అంటే, పెద్ద ఆయన అంటే, లేదన్న చిన్న కుర్రాడు, నిండి అవనస్తుడు, 20, 22, 23 సంవత్సరాలు యవనస్తుడు చచ్చిపోయాడండి. వాళ్ళ నాన్నగారు వచ్చారు నా దగ్గరికి, మర్యాదగా సేవకుడు వచ్చాడు కదా అని వచ్చారు. వాళ్ళ నాన్నగారిని అడిగాను, అయ్యా ఎవరికి తెలియకపోయినా మీకు తెలుస్తుంది విషయం, ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి అంటే, నిజంగా వాళ్ళ నాన్న ఒకటే ఏడుస్తున్నాడండి. నాకు ఒక కూతురు ఒక కొడుకు, నాయన కూతురికి పెళ్లి చేశాను, ఈడు ఒక్కడే కొడుకు, ఇతనికి భార్య లేదు పాపం. ఆ కుర్రోడు చిన్నగా ఉన్నప్పుడే భార్య చచ్చిపోయిందట. స్నానాలు చేయించాను నేనే వాడికి. నా కూతురికి వివాహం చేసిన తర్వాత నా కూతురికి బిడ్డ పుడితే ఇంట్లో ఆడతోడు లేక ఆ పుట్టిన బిడ్డకి స్నానం చేయించడానికి రోజుకు ఒకరి ఇంటికి వెళ్ళి అడుక్కునేవాడిని. అయినా మా పిల్లకి, మా మనవరాలకి స్నానం చేయించమని అన్ని కష్టాలు పడ్డాను. వాడిని కట్టికి రెప్పలా పెంచుకున్నాను. ఆస్తుంది, 4-5 ఎకరాల పొలం ఉంది, పొలం కూడా వాడిపోయినే రాశాను. వాడికి ఏ కష్టాలు లేవు, ఏ శ్రమ నేను పెట్టలేదు. పొలానికి వస్తే రమ్మనివ్వండి, లేదంటే వాడిని అలా ఫ్రీగా వదిలేవాడిని అని. అసలు వాడు ఎందుకు చచ్చిపోయాడో నాకు తెలియటం లేదు అన్నాడు. అసలు నాకు కారణాలు తెలియవయ్యా. అసలు వాడికి ఒక ఇబ్బంది, నాకు చిన్న ఇబ్బంది ఉందని నాకు చెప్పుంటే ఎకరం పొలం అమ్మేసి వాడు ఇబ్బంది తీర్చేవాడిని నేను. నాకు ఒక్కడే కొడుకు కదా, నేనేం చేసుకుంటాను ఆస్తిని అని బోర్ని ఏడుస్తున్నాడండి. నేను అప్పుడు ఏం చేశానంటే, ఆ కుర్రోడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ని అడిగాను, బాబు తండ్రికి చెప్పలేదట, మీకైనా ఖచ్చితంగా చెప్పుంటాడు, ఎందుకు చచ్చిపోయాడు అబ్బాయి అంటే, వాళ్ళు కూడా అంటున్నారండి మాకు కూడా తెలియదన్నా. ఎలా చచ్చిపోయాడు తెలుసండి? పొలానికి కొట్టే మందు తాగేసాడండి. విషంలాగా గడ్డి మందు అంటారు కదా, ఆ గడ్డి మందు తాగేశాడు. లోపలంతా పేరుకుపోయింది. ఎలా చచ్చిపోయాడు తెలుసండి? నరకం అంటే ఎలాగుంటుందో భూమి మీద అనుభవించి చచ్చిపోయాడు. గోల కేకల, కడుపు అంతా. ఏమంటే యాసిడ్ ఫ్లోర్ మీద వేస్తే కాలిపోతుంది, అదే యాసిడ్ కడుపులో వేస్తే పేగులు కాలిపోనియండి. ఒక్కొక్క అవయవం కాలిపోతూ వస్తుంది. ఒక్కొక్క అవయవం బాధపడుతుంటేనండి
ఆ బాధ తట్టుకోలేక ఏడుపు కేకలండి. 3-4 రోజులు ఏడ్చి 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 చచ్చిపోడండి. కారణం ఏంటరా, నీకు ఏం జరిగిందిరా అంటే, ఓ ఫ్రెండ్ మొబైల్ ఇస్తే టైప్ చేస్తానని టైప్ చేస్తున్నాడట. కారణం, నేను ఎందుకు చచ్చిపోతున్నానో టైప్ చేస్తానని మొబైల్లో మాట పడిపోయింది. మాట రావట్లేదు. జస్ట్ వాట్సాప్లో టైప్ చేస్తూ ఈ ఫోన్ ఎవరిదని అడిగాడట. మీ బాబాయ్దని చెప్పారట. ఎప్పుడైతే వాళ్ళ బాబాయ్దని చెప్పారో వెంటనే టైప్ చేసిందంతా డిలీట్ చేసాడట. నేను చెప్పనని పక్కన పడేసాడట. విషయం ఏంటంటే ఎవరికి తెలియదండి ఎందుకు చచ్చిపోయాడు. నాన్నకి తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు, తల్లి లేకపోయినా చిన్నప్పటి నుంచి స్నానాలు చేసి పెంచుకున్న తండ్రి బోరు నేరుస్తున్నాడు. అసలు ఏ మాటలు చెప్పి ఆదరించాలో నాకు అర్థం అవ్వలేదండి. ఇది మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు 20 సంవత్సరాలు పెంచుకున్న కొడుకు చచ్చిపోతే అంత ఏడుస్తే, దేవుడు నీ కోసం నా కోసం ఎప్పటి నుంచి ఎదురు చూశాడని చదువుకున్నాం. జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే నువ్వు వస్తావని నీ కోసం ఎదురు చూసిన తండ్రి, నువ్వు ఆయన కోసం బ్రతకకుండా నీ కోసం బ్రతికి లోకంలో పాపాలన్నీ చేసి నేరస్తుడిగా ఆయన ముందు మిగిలిపోయి చచ్చిపోయి నరకానికి వెళ్ళి కాలిపోతారంటే దేవుడు ఎంత బాధపడతాడో ఈ రాత్రి మీరు ఆలోచించాలి. తండ్రి కొడుకుల బంధం 20 సంవత్సరాలు, కానీ నీకు దేవుడికి ఉన్న బంధం కొన్ని వేల కోట్ల సంవత్సరాల బంధం. మన బంధాన్ని తెంచుకుని దేవుడి కొరకు బ్రతకక, దేవుడి సన్నిధిలో ఉండక, దేవుడు చెప్పిన వాక్యానుసారంగా బ్రతకక, పాపాలు చేస్తూ నేరాలు చేస్తూ, అంటే నిజంగా దేవుడి పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో మాట చెప్తాను నీకు. మనిషి పాపం చేస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడో మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. వస్తాడు నా కొడుకు, వస్తుంది నా కూతురు అని ఎదురు చూస్తే దేవుడు తీరా సృష్టిలోనికి వచ్చిన తర్వాత దేవుడు పంపాడన్న సంగతి మర్చిపోయి, తల్లి గర్భంలో ఈ దేహాలు దేవుడు కట్టాడన్న సంగతి మర్చిపోయి, ఈ జీవితం ఈ జన్మ దేవుడిదన్న సంగతి మర్చిపోయి, నువ్వు వ్యభిచారం చేస్తుంటేనో, నువ్వు త్రాగుబోతుగా మారిపోతేనో, నువ్వు తిరుగుబోతుగా మారిపోతేనో, నువ్వు ఒక అబద్ధికుడిగా మారిపోతేనో, లేదా నువ్వు ఒక పగ కక్షలు కలిగి ఆడిని చంపుతాను వీడిని చంపుతాను అనుకుంటూ ఒక విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిగా నువ్వు మారిపోతేనో, ప్రేమ లేనివాడిగా, జాలి లేనివాడిగా, దేవుడి యొక్క స్వభావాలన్నీ పోగొట్టుకుని అపవాది స్వభావాలన్నీ నింపుకుని దేవుడికి విరుద్ధమైన జీవితాన్ని భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో ఒక సంగతి చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. సహజంగానండి మన గర్భాన్ని పుట్టిన పిల్లలు యవ్వనంలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఒక భయం ఉంటుంది. మా పిల్ల ఎక్కడైనా తప్పు చేస్తుందేమో, నా కొడుకు ఎక్కడైనా తప్పు చేస్తాడేమో, నా కొడుకు ఏమైనా త్రాగుబోతులు సహవాసం పెట్టి త్రాగుబోతు అయిపోతాడేమో, తిరుగుబోతుల సహవాసం పెట్టి తిరుగుబోతుగా మారిపోతాడేమో, యవ్వనానికి వచ్చిన నా బిడ్డ ఎవడైనా ఒక పిచ్చివాడు మాయలో పడి ప్రేమ అనుకుంటూ జీవితాన్ని కనుక పాడు చేసుకుంటుందేమో అని నిరంతరము యవ్వన బిడ్డల కోసం, యవ్వనంలోనికి వచ్చిన పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఈ రోజండి ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా ఉందండి. ఎందుకంటే నమ్మలేకపోతున్నారు పిల్లల్ని. ఎందుకంటే లోకం పాపంతో నిండుకుపోయింది. వాళ్ళు సెల్ ఫోన్ ఆన్ చేస్తే పాపం, పుస్తకం ఆన్ చేస్తే పాపం, టీవీ ఆన్ చేస్తే పాపం, ఎవరైనా మనుషులతో మాట్లాడదామంటే ఆ మనుషుల నోట్లోంచి వచ్చే మాటలు కూడా ఏ మాటలు? పాపపు మాటలు. చుట్టూ పాపంతో పెరిగిపోయిన ఈ సమాజంలో, ఈ లోకంలో పిల్లలు ఏ పాపంలో ఇరుక్కుపోతారని భయపడుతూ బతుకుతున్నారు తల్లిదండ్రులు. యవ్వన పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా వినండి. ఇలా భయపడుతున్న టైంలో తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి ఎవరో బయట నుంచి నలుగురు వచ్చి, మీ పాపను కాలేజీ పంపిస్తున్నారు కదా అన్నప్పుడు, అవునండి పంపిస్తున్నామంటే, లేదు మీ పాప పాడైపోయింది, ఎక్కడో పార్కులో ఒక బాయ్ ఫ్రెండ్తో కూర్చోవటం నేను చూశాను, లేదా లాడ్జ్లో వ్యభిచారం చేస్తుండగా నేను చూశాను అన్నారు అనుకోండి. ఈ తల్లిదండ్రులు ఏమైపోతారు చెప్పండి? తల్లిదండ్రులు ఎంత ఏడుతారు చెప్పండి? తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతారు? నా కూతురు అలా అయిపోయిందా? కుంగిపోతారు, బాధపడిపోతారు, ఏడుస్తారు. ఏమండి ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ పాపం చేస్తున్నప్పుడు వీళ్ళు చూడలేదు, ఎవరో చెప్తే విన్నారు. అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు, కనుక్కోవాలి. తర్వాత నిజమైతే బాధపడతారు, అబద్ధమైతే వదిలేస్తారు. ఇప్పుడు ఎవరో నీ పాప తప్పు చేస్తుందని చెప్తేనే ఎంతగా ఏడుస్తే, పరలోకంలో ఉన్న దేవుడికి మనం చేసే పాపాలు ఎవరైనా చెప్పాలా? నువ్వు పాపం చేస్తున్నప్పుడే నీ వైపు చూస్తూ ఉంటాడా? బాగా ఆలోచించండి.
నువ్వు వ్యభిచారం చేస్తుంటే ఈమె వ్యభిచారం చేసిందని దేవుడికి ఎవరైనా వెళ్ళి కబురు ఇవ్వాలా? నిరంతరము నీ వైపు చూస్తూ ఉంటాడా? దేవుడు ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఏ క్షణం నిన్ను విడిచిపెట్టకుండా నీ వైపే చూస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ రాక కోసం ఎదురు చూశాడు. తీరా ఈ సృష్టిలో నువ్వు ఏమైనా ఒక 1000 సంవత్సరాలు బతుకుతావంటే నువ్వు ఉండేది పట్టుమని 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80. ఆయన చూసిందేమో కోట్ల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు నీ రాక కోసం. నువ్వు ఉండేదేమో పట్టుమని 60 సంవత్సరాలు. ఈ చిన్న జీవితంలో ఆయన కోసం నువ్వేం చేస్తావని ఆకాశం నుండి కళ్ళు విప్పలా చూస్తూ ఉంటే, ఆయన కళ్ళ ముందే నువ్వు వ్యభిచారం చేస్తుంటే, ఆయన కళ్ళ ముందే నువ్వు నేరాలు చేస్తుంటే, ఆయన కళ్ళ ముందే గొడవలు ఆడుకుంటుంటే, ఆయన కళ్ళ ముందే త్రాగుబోతుగా మారిపోతే, కళ్ళు విప్పి జన్మ కోసం ఎదురు చూసిన తండ్రి ఆ కళ్ళు విప్పిని నువ్వు చూస్తుంటే, ఒక పాపిగా ఆయనకు నువ్వు కనబడుతుంటే, దేవుడు మనసు ఎలా మారిపోద్ది చెప్పను? బైబిల్లో రాయించాడు దేవుడు. నా మనసు ఎలాగైపోయిందో తెలుసా నాన్న? ఈ మనుషులు చేసినందుకు నా మనసు ఎలాగ మారిపోయిందో తెలుసా? ఇలా రాక కోసం ఎదురు చూస్తే ఈ మనుషులు చేస్తున్న పనులను బట్టి నా హృదయం ఎలా మారిపోయిందో చెప్తాను అని బైబిల్లో మాట రాశారు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. బైబిల్లో ఏమంటున్నాడు దేవుడు? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం అండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. అందరూ బైబిల్ చూడాలా? నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయిందట? అంటే వీడు పుట్టినోడు దేంట్లో గొప్పోడయ్యాడు? ఇప్పుడు పరిశుద్ధతలో కాదు, పవిత్రతలో కాదు, దేవుడు పనిలో కాదు, దేవుడు వాక్యంలో కాదు, దేవుడు స్తుతించడంలో కాదు, దేవుడు పని చేయటంలో కాదు, దేవుడు నామానికి దావీదులకు కీర్తి మహిమ తీసుకుని రావడానికి కాదు. గొప్పవాడైంది దేంట్లోనట? చెడుతనములో గొప్పోడట. అంటే ఏ మనిషిని టచ్ చేసినా వాళ్ళు ఏం కనపడుతుంది? చెడు, పాపం, నేర ప్రవృత్తి, దోషాలు, అపరాధాలు మనిషి జీవితాన్ని టచ్ చేస్తానండి ఈరోజు కనపడేవన్నవే. కళ్ళు పాపం, మాటలు బాబా అసలు వినలేము కొంతమంది మాట్లాడితే. పాపపు మాటలు, నోటి నిండా బూతులు, నోటి నిండా దోషణ మాటలు, నోటి నిండానండి అసలు దేవుడు ఏవైతే నీ నోట్లోంచి రాకూడదు అన్నాడో అవన్నీ వాళ్ళ నోట్లో ఉంటాయి. నోటితో పాపం, కళ్ళతో పాపం, చేతలతో పాపం, హృదయం తలంపులైతే భయంకరమైన పాపాలతో నిండుకుపోయిన హృదయాలన్నీ కూడా. అలాంటి మనుషులను చూసి అంటున్నాడు దేవుడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందట. అంటే నా వాళ్ళు నా స్వభావాలలో గొప్ప వాళ్ళు అవ్వాలి. ఎందుకంటే మనుషులు పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాడట? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం. అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఏంటి దేవుని స్వరూపం? దేవుని యొక్క స్వరూపం ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపం ఏంటి చెప్పండి? ప్రేమ. ప్రేమగా ఉండరా అని మనిషిని పుట్టిస్తే, ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఏ వ్యక్తిలోనైనా ప్రేమ కనపడుతుందండి? ప్రేమ కనపడుద్దా? ఒకప్పుడు నా చిన్నతనంలో తల్లిదండ్రుల్ని పిల్లలు ప్రేమించేవారు, పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించేవారు. ఎందుకో రాను ఈ బంధం కూడా పలచనబడిపోయింది. పిల్లల్ని ప్రేమించవలసిన తల్లిదండ్రులండి, ఆస్తి గొడవలు వస్తే ఆస్తి తగాదాల దగ్గర తల్లిదండ్రులే పిల్లల్ని చంపించేస్తున్న కాలానికి వచ్చేసాం. మన ఈ మధ్యకాలంలో మీరు వార్త చూసుంటారు. అమీర్పేటలో, క్షమించండి అమీర్పేట కాదు, పటంచెరువు బేరంగూడలోనో హైదరాబాద్లోనో ఒక తల్లి తన 3 పిల్లలకి విషం పెట్టి చంపేసింది. చూసారా వార్త? పేపర్లో వచ్చింది. పెరుగన్నంలో విషం కలిపిందండి. పెరుగన్నంలో విషం కలిపింది 3కి. ఇంతంత పిల్లలండి వాళ్ళు 3. ఒకడు పెద్దోడు, తర్వాత చిన్నోడు, తర్వాత పాప, ఏదో పాప ఉంది. 3 పిల్లలకి విషం పెట్టి చంపేసిందండి. ఆ రోజండి భర్తను కూడా చంపేయడానికి ట్రై చేసింది. పాపం వాడికి ఏదో నోకలుండి ఆ రోజున ఇంట్లో భోజనం చేయని బయట భోజనం చేశారట. ఆడు బతికిపోయాడు. ఇంట్లో భోజనం చేసినందుకని 3 పిల్లలు చచ్చిపోయారండి. ఎందుకమ్మా 3 పిల్లల్ని చంపేసామని? పాయిజన్ అయిపోయి చచ్చిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇవాళ తిన్న ఫుడ్లో విషం కలిసిందని చెప్పేశారు. ఫుడ్ ఎవరు పెడతారు? పిల్లలకి అన్నం ఎవరు పెడతారు? అమ్మ. నువ్వెందుకు పెట్టావని పోలీసులు గట్టిగా 2 దెబ్బలు వేసేసరికి ప్రియుడితో ఇష్టమట, అక్రమ సంబంధం అట, 10th క్లాస్ బ్యాచ్మేట్ అట,
మధ్యలో కలిసాడట. ఆయనతో కలవడానికి పిల్లలు అడ్డొస్తున్నారట. అందుకని ఇప్పుడు ఎవరిని చంపేసింది? ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉన్న కాలంలో ఉన్నాం మనం. ఏదో ప్రభు దయ వల్ల మనం ప్రభులోకి రావటం వల్ల మన పిల్లల్ని మనం ప్రేమించుకుంటున్నాం కదండి. బయట పరిస్థితులు అలా లేవు. అక్రమ సంబంధానికి అడ్డొస్తే చంపేస్తారు. మొన్న ఈ మధ్యకాలంలో నేను చెప్పేవన్నీ వార్తలు, న్యూస్లో వచ్చిన వార్తలు చెప్తున్నాను నేను మీకు. మొన్న ఈ మధ్యకాలంలో కంబం అని ప్రకాశం జిల్లాలో ఒక ఊరు ఉంటుంది. కంబం తల్లికి 3 కొడుకులండి. తల్లి ముసలావిడ అయిపోయింది, చచ్చిపోద్ది. ఒక 70-60 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. 70-60 సంవత్సరాలు ఉన్న తల్లి దగ్గరికి చిన్న కొడుకు వచ్చి, అమ్మా నాన్న చచ్చిపోయాడు కదా, నువ్వు ఉండగానే మాకు ఆస్తులు పంచేయి అన్నాడట. ఆ చిన్న కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడట. ఆ వివాహం ఈవిడికి ఇష్టం లేదు. ఎవరికి? తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని ఆస్తి అడుగుతున్నాడనండి. ముందు వాడికంటే ఉన్న 2 అన్నలు ఉంటారు కదా, పెద్ద కొడుకులు ఉంటారు కదా, 2 కొడుకులు, వాళ్ళిద్దరికి ఉసుగోలు పండి వీళ్ళిద్దరితోనే మాట్లాడి చిన్న కొడుకుని చంపించేసింది తల్లి, ముసలావిడ. చంపించడంలో ఎలా చంపించింది అనుకున్నారు? మళ్ళీ ఒరే మనం చంపించినట్టుగా ఎవరికి దొరకకూడదని చంపిన కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికండి 3 బస్తాల్లో కూరించింది కళ్ళ ముందు తల్లి. ఈ బస్తాలో కొన్ని ముక్కలు, ఈ బస్తాలో కొన్ని ముక్కలు, ఈ బస్తాలో కొన్ని ముక్కలు కూరండి రాని సొంత తల్లి కొడుకుని నరికించి బస్తాలలో కూరించండి, ఆ బస్తాలు పట్టుకెళ్ళి చెరువులో పడేయించింది. వార్తలు న్యూస్ అండి. ఆశ్చర్యపోయిన. అసలు ప్రేమలు ఉన్నాయి ఆ మనుషుల మధ్యలో? మీరు చెప్పండి. లేవు. ప్రేమాస్వరూపి దేవుడు ఎవరట? ప్రేమాస్వరూపి. నా పోలిక చొప్పున నా స్వరూపం అందు ఎవరిని చేస్తాను అన్నాడు? నరులను చేస్తాను. అంటే నరుల్లో ఇప్పుడు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఉందంటారా? బిడ్డల మీదే ప్రేమ లేని కర్కశురాలు ఎవడు పరాయి బిడ్డను ప్రేమిస్తుందా? మీరు చెప్పండి. సొంత బిడ్డల మీద, సొంత తల్లి మీద, సొంత తండ్రి మీద, సొంత భార్య మీద, సొంత భర్త మీద, సొంత వాళ్ళ మీద ప్రేమలు లేని ఈ కాలంలో ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకోవట్లేదండి. ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకోవట్లేదా, కొట్టుకోవట్లేదా, తిట్టుకోవట్లేదా, విడిపోవట్లేదా, ఏమండి గొడవలు చేసుకోవట్లేదా? ఏంటి ఇలా తయారైపోయింది మానవ సమాజం అంటే? దేవుడి స్వభావాలు కోల్పోయింది. పుట్టిన పసిబిడ్డలో ప్రేమ ఉంటుందండి. ఉంటుందా ఉండదా? పుట్టిన పసిబిడ్డ చూడండి, వాడిని కాస్త ఆడించి ఇలాగ ఎవరి చేతులు చాపినా సరే బోసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తాడా? వచ్చేస్తాడు. ఈవిడ మా అమ్మ, ఈవిడ మా చెల్లి, ఈవిడ నా అక్క, నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బయట ఎవడన్నా వస్తే నవ్వకుండా తిడతాడా పసిపిల్లడు? ఎవరి చేతులు ఇచ్చినా బోసు నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తాడని. అంటే వాళ్ళు ఏముంది? పరిశుద్ధత, పవిత్రత, కల్మషం లేదు, ప్రేమ ఉంది. కానీ వాడు ఎదిగే కొద్దీ ఆ ప్రేమ ఏమైపోద్ది? మాయమైపోయింది. కల్మషం అండి. ఈరోజు మనుషులు బాగోలేదండి, స్వార్థపరులు. ఎక్కడ చూడండి సమాజం మొక్కలు 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 మొక్కలు, గొడవలు 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 గొడవలు. కారణం మనిషి ప్రేమ అనే స్వభావాన్ని చంపేసుకున్నట్టు. ఇప్పుడు చదవండి 6వ అధ్యాయం. ఎంత బాధపడుతున్నాడంటే తాను కన్న తన పిల్లలు ఇలా మారిపోయేసరికి, ఇప్పుడు సమాజం అలాగే ఉంది, అప్పుడు సమాజం ఇలాగే ఉంది. తాను కన్న తన పిల్లలు ఇలా మారిపోయేసరికి దేవుడు ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను. ఉందండి అందరి బైబిల్లో. యెహోవా ఏం పడిపోతున్నాడట? హృదయంలో నొచ్చుకున్నట సంతాపపడెను. సంతాపపడెను. ఏమండి ఈ పదం సంతాపం అనే పదం ఎక్కడ వాడుతాం చెప్పండి? మనం ఎవరింట్లోనే ఎవరైనా చచ్చిపోతే అక్కడ పెట్టే సభను ఏ సభ అంటారు? సంతాప సభ. అంటే ఇప్పుడు సంతాపము నొందెను అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో మనుషులను చేసినందుకు దేవుడు అంత బాధపడిపోయాడట. ఏంటి నా పిల్లలు ఎలా మారిపోయారు? ఎవరిని ప్రేమించటం లేదేంటి? ఎవరిని ఆదరించటం లేదేంటి? కలిసిమెలిసి ఉండటం లేదేంటి? సహోదరుల మీద ఐక్యత లేదేంటి? ఒకరినొకడు దోచుకుంటున్నాడేంటి? ఒకరినొకడు కొట్టుకుంటున్నాడేంటి? ఒకరినొకడు చంపుకుంటున్నాడేంటి? ఇలాంటి స్వభావాలతో కాదు కదా నా పిల్లల్ని చేసింది. నా పిల్లలు ఇలాగెందుకు మారిపోయారు? చెడ్డలో గొప్ప వాళ్ళు ఎందుకు అయిపోయారు? మంచిలో కదా గొప్ప వాళ్ళు అవ్వాలి. చెడ్డోడు ఎలా ఉంటాడు, మంచోడు ఎలా ఉంటాడు చెప్తాను నేను మీకు. బైబిలే నేను చెప్పేది. చెడ్డోడు మంచోడు ఎలాగండి? ఎలాగ దేవుడు ఇతను మంచోడు ఇతను చెడ్డోడు అని ఎలా చెప్తాడు అంటే,
బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మీకు చూపిస్తాను, మీకు తెలిసిన వ్యక్తులే. భూమి మీద ఇశ్రాయేల్ అందరినీ పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరో తెలుసండి? సౌలు. రెండో రాజు ఎవరు? దావీదు. సౌలు, దావీదు, వీళ్ళిద్దరి గురించి తెలుసు కదా. సౌలు తప్పు చేశాడు దేవుడి దృష్టికి. అమాలేకీలందరినీ చంపే బాబు అంటే చంపేయకుండా అందులోంచి కొన్ని జంతువులను తిరిగి తీసుకుని పట్టుకొచ్చాడు. దేవుడికి అది నచ్చలేదు. నువ్వు నా మాట వినలేదు కనుక నిన్ను సింహాసనం పెంచి దించేశాను, వేరొక రాజు వస్తున్నాడు అన్నాడు. ఆ వేరొక రాజు ఎవరు? దావీదు. వెంటనేనండి సౌలును విడిచిపెట్టేశాడు దేవుడు. దావీదు మీదకి తన ఆత్మను పంపించాడు. దావీదు బలంగా దేవుడు కొరకు వాడబడుతున్నాడు. దావీదు యుద్ధానికి వెళ్తుంటే ఈ బలాఢ్యులు, యుద్ధం వచ్చిన బలాఢ్యులు అందరూ ఆ రోజు ఏమంటే ఫిలిస్తీన్ల సైన్యం వచ్చింది. ఫిలిస్తీన్ల సైన్యంలో గొలియాత్ అని కూడా ఒక్కడ నిలబడి ఇశ్రాయేల్ సైన్యం మొత్తానికి సవాల్ చేశాడు. మీరు కొట్టుకోవటం, మా సైన్యం కొట్టుకోవటం, ఇదంతా పాత స్టైలు, యుద్ధం వద్దిక. నేను ఒక కొత్త స్టైల్ చెప్తున్నాను ఇప్పుడు. ఫిలిస్తీన్ల తరపున, మా దేశం తరపున నేను ఒక్కడనే వచ్చి నిలబడతాను ముందు. మీ తరపున ఒక్కడిని నిలబెట్టండి. నేను ఓడిపోయాను అనుకో, మా సైన్యం అంతా ఓడిపోయినట్టు. మీరు ఓడిపోయారు అనుకో, మీ సైన్యం అంతా ఓడిపోయినట్టే. యుద్ధం వద్దు, సింగిల్ ఫైటింగ్ అన్నాడు. ముందుకు వచ్చి ఎవరు నిలబడ్డారు ఆ రోజు? గొలియాతు నిలబడ్డాడు వాళ్ళ తరపున. ఆడెంత ఉంటాడు? 6 అడుగులు ఆజానుభావుడు, కండలు పట్టి కత్తులు పట్టుకున్నాడు. నిలబడితే చివరికి రాజైన సౌలు కూడా అంతఃపురంలో దాక్కున్నాడు ఆడి దెబ్బకి. ఆడిని ఎదిరించలేక అందరూ భయపడుతున్నారు. ఆ టైంలో ఒక ఆయన వచ్చాడు ముందుకి. ఎవరు? దావీదు. దావీదు ఎలా చంపాడు చెప్పండి? కత్తులు పట్టుకెళ్ళాడా? బాణాలు వేసాడా? ఏమంటే నిజంగా ఒక గొర్రెల కాపరి చేతిలో ఉండే చిన్న ఆయుధం, వడిసెలు, చిన్న రాళ్ళు తీసుకున్నాడు, వడిసెలో పెట్టాడు. తిప్పి 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 కొడితే పడిపోయాడు. ఇంతకీ గొలియాతును పడగొట్టిన దావీదే దేవుడే చెప్పండి? ఎవరు పడగొట్టారు? నిలబడింది దావీదే, కానీ వాడిని పడగొట్టింది ఎవరో తెలుసా? దేవుడు పడగొట్టాడు. ఎప్పుడైతే దావీదుకి ఇలా విజయాలు వస్తున్నాయో, దావీదు మీద సౌలుకి ఏం పుట్టిందట? విషపు చూపు పుట్టింది. పట్టుకోండి. అదే అంటే మన పతనానికి ఎవడో కారణం కాదు, మన పతనానికి కారణం మనమే. దావీదును దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆయనకి ఇచ్చిన కృపండి, ఆయనకి ఇచ్చిన తలాంతండి, దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, వాడుకుంటున్నాడని వదిలేయాలి. కానీ దావీదుకి ఎప్పుడైతే విజయాలు వస్తున్నాయో, ప్రజలందరూ దావీదుకి ఎప్పుడైతే స్తోత్రాలు కొడుతున్నారో, అంతే సౌలులో ఏం పుట్టింది? విషపు చూపు పుట్టింది. అంటే గొప్పగా బ్రతుకుతున్న ఒక వ్యక్తిని చూసి సహించలేక చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సౌలులో ఉన్న చెడు. అంటే మన సాటి వ్యక్తి మీద ప్రేమ చూపించకుండా ఎప్పుడైతే అసూయతో, అక్కసుతో, విషపు చూపుతో వాడి పతనాన్ని కోరుకుంటామో, ఇంటు పెట్టేస్తాడు నీ జీవితానికి. వీడు చెడ్డోడు. ఎందుకంటే దావీదు దేవునికి కుమారుడే, సౌలు కూడా దేవునికి కుమారుడే. మీ ఇద్దరికి యుద్ధం ఉండొచ్చు కాక, మీ ఇద్దరికి పగ ఉండొచ్చు, మీ ఇద్దరికి కక్ష ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరినైతే పగవాడు అంటున్నావు, నువ్వు ఎవరినైతే శత్రువు అంటున్నావో, అతను కూడా దేవునికి కొడుకు. మర్చిపోవద్దు. పగ మీ ఇద్దరికి, కానీ వాళ్ళిద్దరికి ఏముండదు. నా కొడుకు అంటాడు అంతే. వాడు ఎన్ని తప్పులు చేసినా నాకు ఇష్టమే అంటాడు. మనిషి అలా అంటాడంటే, దేవుడు ఏముందండి చక్కగా అలా చెప్తాడండి, కానీ ఆడు ఎంత చెడ్డోడో మీకు ఏం తెలుసు అండి అంటాడు. ఆడు చెడ్డోడే. దేవుడికి చెడ్డోడు అంటే కూడా ఇష్టమే. ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారండి. చిన్నోడు తప్పుడు పనులు చేస్తున్నా పెద్దోడిని ఎలా ప్రేమిస్తుందో, చిన్నోడిని కూడా తల్లి అలాగే ప్రేమిస్తుంది. కొడుకు కనుక తప్పు చేసినా ఇష్టమే. అలాగే నువ్వు ఎవరినో చెడ్డోడని నువ్వు దూరం పెట్టి, ద్వేషం పెట్టుకుని, పగ పెట్టుకుని, కలహం పెట్టుకుంటున్నావు కదా, వాడు పరలోకంలో ఉన్న దేవునికి కొడుకు, ఆమె పరలోకంలో ఉన్న దేవునికి కుమార్తె. ఆమె రాక కోసం, అతని రాక కోసం దేవుడు నిరీక్షించాడు. నిరీక్షణ పుత్రుడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనుషులు అసహించుకునే చెడ్డ లక్షణం అండి సాటి సహోదరులను ద్వేషించటం, సాటి సహోదరులను క్షమించుకోలేకపోవటం, సాటి సహోదరులను భరించలేకపోవటం. ఇవన్నీ కూడా దేవుడు తట్టుకోలేని తత్వాలు. ఇవన్నీ నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయింది అన్నాడు? గొప్పది. నిరీక్షించిన ఆ నిరీక్షణ పుత్రులు ఏమంటే ఎలా మారిపోయారని రాయించాడు తెలుసా? ఒక మాట రాయించాడండి. నిజంగా భూమి మీద మనుషులందరి కోసం వస్తారని ఎదురు చూస్తే, వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో బైబిల్లో మాట రాయించారు. చెడుతనములో వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు అన్నాడు కదా. ఇంతకీ ఏంటి వాళ్ళు చేస్తున్న చెడు అంటే? ఇర్మియా గ్రంథం తీయండి బైబిల్లో ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదువుదాం బైబిల్లో.
ఎవడు ఎంతటి భయంకరమైన పాపాలు చేస్తున్నారో మనుషులు. మీరు ఇది ఇర్మియా గారు రాస్తున్న కాలానికే ప్రపంచం, సొసైటీ ఎంతో దారుణంగా ఉంది అంటే మీరు ఆలోచించాలి. 31వ అధ్యాయము 20వ వచనం చూడండి. క్షమించండి ఇర్మియా గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథం. ఇక్కడికి మళ్ళా వద్దాము. ఎహెజ్కేలు గ్రంథం అండి, క్షమించండి, ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు. నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినమును. చూసారా, దేవుడు ఒక విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి, ఆ విశ్రాంతి దినాన్న నువ్వు వచ్చి నా సన్నిధిలో ఉండి నన్ను మహిమపరచరా అంటే, చివరికి దేవుడిని ఆరాధించే సమయాన్ని కూడా దొంగిలించి దేవుడి దగ్గరికి రాకుండా ఆ రోజు కూడా పాపాలు చేస్తున్నాడట. అంటే నా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచావంటే ఆ రోజు దాన్ని పరిశుద్ధమైన దినంగా దీవించి, ఆ దినాన్ని ఎవరు ఏ పని చేయకూడదు, ఏ పాపాలు చేయకూడదు, ఏ నేరాలు చేయకూడదు, నా సన్నిధిలో ఉండాలి అంటే, చివరికి దేవుడికి ఇవ్వాల్సిన విశ్రాంతి దినం రోజు కూడా వీడు ఏం చేస్తున్నాడట? పాపాలు చేసి ఆ విశ్రాంతి దినాన్ని ఏం చేశాడట? అపవిత్రపరిచాడట. నెక్స్ట్, నీవు అపవిత్రపరచుచున్నావు, కొండములు చెప్పి, 9వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. నరులు చేస్తున్న పాపాలు ఇవ్వండి, దేవుడికి నచ్చనివేంటో రాసుకోండి జాగ్రత్తగా. కొండములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు. చూసారా, వీళ్ళు ఏం చేస్తారట? వాడిని ఏమన్నాడు తెలుసా? వాడిని గురించి ఎంత చెడ్డగా ప్రచారం చేస్తున్నాడు అని తెలుసా? కొండాలంటే అబద్ధపు మాటలు చెప్పి, ఎవడి జరగనివి చెప్పి, కొండములు చెప్పి, ఎవడు ఒక వ్యక్తిని మీద లేనిపోనివి పుట్టించి ఆ వ్యక్తిని చంపేస్తున్నారట. కొండములు చెప్పి, ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. కొండములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురమున్నారు, పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. ఏమండి, ఈరోజు మన దగ్గర జరగట్లేదండి కామ వికార చేష్టలు జరగట్లేదు మన దగ్గర. మీరు సీరియల్ పెట్టండి, దాని ఎండ ఏం కనపడుతుంది చెప్పండి? అవే బూతులే. సినిమాలు పెట్టిన బూతులే, సీరియల్ పెట్టిన బూతులే, కామెడీ షోలు పెట్టిన బూతులే, చివరికి వాట్సాప్ నిండా బూతులే, ఫేస్బుక్ నిండా బూతులే, యూట్యూబ్ నిండా బూతులే. బూతులేంది ఎక్కడుంది చెప్పండి? అంటే ఎంత దారుణంగా తయారైంది చూసారా సొసైటీ. మీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి, తమ తండ్రి మానాచ్ఛాదములు తీసివేయవారు నీలో ఉన్నారు, అశూచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు, ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయుచు, మరి ఒకడు కామాతురుడై తన కోడల్ని అపవిత్రపరచుచు, నీలో జనులు తండ్రి కుమార్తె యగు తన సహోదరుని చెరుపుదురు. అంటే వావి వరసలు సహితము మరిచిపోయి వ్యభిచారాలు చేస్తున్నారట. తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేడు, పొరుగింటోడు భార్య లేదు, పక్కింటోడు భార్య లేదు, స్నేహితుడు భార్య లేదు, అన్న భార్య లేదు, తమ్ముడు భార్య లేదు. అసలు వావి వరసలు మరిచింది జాతి అని రాయించాడండి. ఇవి మనుషులు చేస్తున్న భయంకరమైన పాపాలు. టైటిల్ ఏమనేసాను తెలుసా? నిరీక్షణ పుత్రులలో నిలిచినది ఏమిటి అంటే, చివరికి తీరా ఈ జన్మ కోసం ఎదురు చూస్తుంటే మనుషులో కనపడిన ఘన కార్యక్రమాలు ఇప్పుడు మీరు చదువుకున్న మాటలు. ఒకడు వ్యభిచారి, ఒకడు దొంగ, ఒకడు కొండాలు చెప్పేవాడు, ఒకడు నరహత్యలు చేసేవాడు. ఈ మధ్యకాలంలో చూడండి, ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఆ వివాహం తల్లిదండ్రులకు నచ్చలేదు అనుకోండి, అల్లుడి మీద చంపేమని సుఫారీ ఇస్తున్నారు. ఒక గ్యాంగ్ ఢిల్లీ నుంచి, బీహార్ నుంచి వచ్చి వాళ్ళని చంపేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అదే పని, వాళ్ళని చంపుకుంటూ తిరుగుతారు వాళ్ళు. మీరు నల్గొండలో ప్రణయ్ని చంపేశారు తెలుసు కదా, అమృత ప్రణయ్. వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నప్పుడు తండ్రి మారుతిరావు సుఫారీ ఇచ్చాడట ఒక గ్యాంగ్కి బీహార్ నుంచి. ఆ గ్యాంగ్ వచ్చి అల్లుడిని నరికి చంపేశారు. మీరు చూసారు అవన్నీ. ఎవడ ఆ గ్యాంగ్స్టర్ ఎవరున్నాడో, నరికేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి జన్మ గురించి కూడా దేవుడు ఎదురు చూశాడా నా కొడుకు అని. చివరికి వాడు ఎలా మారిపోయాడు? డబ్బులు తీసుకుని అవతల వ్యక్తులను నరికి చంపేవాడిగా మారిపోయాడు. దేవుని పిల్లరా, దేవుడు అండి, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీ రాక కోసం, నా రాక కోసం ఎదురు చూసింది మనం ఇలా నరహత్యలు చేస్తామని, వ్యభిచారాలు చేస్తామని, లోకంలో ఉన్న పాపాలు చేస్తామని, సాటి కళ్ళ ముందున్న సహోదరుడిని, మనిషిని ప్రేమించకుండా, మనిషిలా బ్రతకకుండా స్వార్థపరుడిగా మారిపోయి ఇలాగ ఈ భయంకరమైన జీవితాలు జీవిస్తామని కాదండి దేవుడు మనకి జన్మించింది. ఎవడు మనిషి సృష్టిని చూసి బుద్ధి తెచ్చుకోవాలండి. మీరు చూడండి, సృష్టిలో
ఏ జంతువులైనా సరే గుంపులు గుంపులుగా కాపురం చేస్తాయండి. కోతులన్నీ కలిసి గుంపుగా ఉంటాయా? ఉంటాయా? ఉండవా? కోతులు గుంపుగా ఉంటాయి, సింహాలు గుంపుగా ఉంటాయి, ఏనుగులు గుంపుగా ఉంటాయి, పక్షులు గుంపులుగా ఉంటాయి. మనిషి ఒక్కడ ఇంట్లో ఉంటాడు, అమ్మనాలతో కలిసి ఉండడు, అన్నదమ్ములతో కలిసి ఉండడు, ఇటు ఒంటిపిల్లి రాక్షసుల్లో ఉంటాడు, కలిసి ఉండడండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి చెప్పండి? ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా? పెళ్ళైన 4వ రోజుకే సర్దేస్తున్నారు, వేరు కాపురం మేము ఉండలేము. చిలక గోరింకల్లాగా ఇద్దరు కలిసి ఉంటారట. చిలక గోరింకలు కాదు, రాబందులా మారిపోయారు. దేవుని పిల్లలరా, కలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఆప్యాయత ఉండాలి అని మనుషులకి దేవుడు జన్మిస్తే ఈరోజు మనిషి జీవితం చూడండి ఎలా మారిపోయింది. నిరంతరం పాపాలు 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 పాపాలు. ఇప్పుడు ఒక వచనం చూపిస్తానండి, నేను జాగ్రత్తగా వినండి వచనం. కుమారుడా, కొడుకా, నీ రాక కోసం ఎదురు చూశాను రా. భూమి మీదకి వెళ్ళి నాకు మహిమ తెస్తావని, దావీదులో బ్రతుకుతావని, యేసుక్రీస్తుల వల్ల బ్రతుకుతావని, పౌలు గారిలో బ్రతుకుతావని, లేదంటే ఒక ఇర్మియాలో బ్రతుకుతావని, బైబిల్లో ఒక ఎజ్కేల్ ప్రవక్తలా బ్రతుకుతావని, భూమి మీద ఒక నాహులాగా, భూమి మీద ఒక అబ్రహాంలాగా, ఒక ఇస్సాకులాగా, ఒక యాకోబులాగా, భూమి మీద ఒక సమూయేలులాగా. ఏమండి, ఎంతమంది అండి బైబిల్లో అపోస్తలులు 12 మంది ఎంత బాగా బ్రతికారు దేవుడి కోసం. అలా నువ్వు బ్రతుకుతావని నీకు జన్మిస్తే, నీ రాక కోసం ఎదురు చూసి నీ మీద ఎన్నో జ్ఞాపకాలతో నీ రాక కోసం ఎదురు చూస్తుంటే, భూమి మీద నువ్వు చేస్తున్న పనులు నాకు నచ్చటం లేదు అని దేవుడు బాధపడుతూ రాయించిన మాట ఇప్పుడు చదవండి. ఇందా మీరు చదువుకున్న మాట, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం ఇప్పుడు తీయండి. దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము, ఏమంటున్నాడండి దేవుడు? ఎఫ్రాయిము, ఎవరు ఎఫ్రాయిం తెలుసా? యాకోబు కొడుకులలో ఒక కొడుకు. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు కదా, 12 గోత్రాల్లో కదా. అందులో ఒక కొడుకు పేరే ఎఫ్రాయిము. ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. చూసారండి? ఏమంటే దేవుడు చూసారండి? దేవుడు మాటలు ఎలా ఉన్నాయి చూసారా? మళ్ళా చెప్తానే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఏమన్నా అందరి బైబిల్లో ఉందా? ఇలాగా ఉందా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ ఎఫ్రాయిము అన్న దగ్గర ఆ ఎఫ్రాయిము అన్న పేరు తీసేసి మీ పేరు పెట్టుకోండి. అక్కడ మీ పేరు పెట్టుకొని చదువుకోండి. నరసింహులు నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నాకు మీటింగ్లు పెడతావారా అంటే ఆ కొడుకు పెట్టాడు. మీరు ఏం చేస్తున్నారు ఆయన కోసం? మీరు ఆయనకి ఇష్టమైన బిడ్డలు కదా, మీరు ఆయనకి ముద్దు బిడ్డలు కదా. తల్లి గర్భంలో మేము మీద ఎంత ప్రేమతోనండి ఈ దేహాన్ని కట్టాడు, ఎంత ప్రేమతోనండి. చక్కగా మీ రూపం చూడండి ఒకసారి, అద్దం ముందు నుంచి ఉంటే ఎంత బాగుంటామండి మనం. ఈ రూపం ఎక్కడది మనకి? ఇంత అందం ఎక్కడది మనకి? ఈ ఎత్తు ఎక్కడది? ఈ రూపం ఎక్కడది? ఈ కళ్ళు ఎక్కడవి? మనం చక్కగా ఆహారం తినేస్తున్నాం, అనుభవిస్తున్నాం అంటే ఆహారం తినడానికి రుచులు కలిగించింది ఎవరు? ఆ రుచులు శరీరంలో అరిగిపోయి ఆహారం శక్తిగా మారిపోయి చక్కగా మనం భూమి మీద తిరగడానికి, పని చేసుకోవడానికి ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసింది ఎవరు అంటే దేవుడండి. ఆ దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవటం లేదు. ఏమంటే వాడు పాపం చేస్తున్నాడు, రే ఎఫ్రాయిం పాపం చేస్తాను, నిన్ను చంపేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నప్పుడల్లా, అంటే ఎఫ్రాయిముకు విరుద్ధంగా, వాడు చేస్తున్న పాపాలకు విరుద్ధంగా దేవుడు గద్దిస్తున్నప్పుడల్లా దేవుడికి ఏం గుర్తొచ్చేస్తున్నాయట? అతని జ్ఞాపకములు నన్ను విడువకై ఉన్నవి. అంటే భూమి మీద ఉన్న మనిషి జ్ఞాపకాలు దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రపరుచుకుంటున్నాడు. సృష్టి పుట్టుక మునుపు నీ కోసం ఎదురు చూశాను కొడుక, అలాగా మీ తాతలోనికి మీ తండ్రిలోనికి తరాలు 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 దాటించి నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వచ్చావో, ఆ తల్లి గర్భంలోకి నీకు వచ్చిన రోజు నేను నా చేతులతో నీకు అవయవాలు చేశాను కదా, అవన్నీ నాకు ఎప్పటికీ గుర్తున్నాయి అంటున్నాడు. ఏమంటే చాలామంది మీలో ఇల్లు కట్టుకుంటారు, కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ ఇల్లు కట్టుకుంటున్న రోజుల్లో మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ గుర్తుపెట్టుకుంటారా, గుర్తుపెట్టుకోరా? మీరు ఇల్లు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి
ఇల్లు భలే కట్టావండి అంటే, ఏం భలే కట్టాను రా కూర్చో ఇక్కడ చెప్తాను కథ అని మొదలెడతారు. ఏం మొదలెడతారు? గొయ్యలు పునాదులు తీసిన కాడించి, ఇసుకేసిన కాడించి, గోడలు కట్టిన కాడించి, ఆ గోడ మీద నుంచి కింద పడిపోయిన దగ్గర నుంచి, ఆ గోడలు తడపడానికి నీళ్లు మోసుకున్న దగ్గర నుంచి, అమ్మ బాబోయ్ నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా. ఇల్లు కట్టడానికే నువ్వు కష్టపడితే తల్లి గర్భంలో దేవుడు నిన్ను కట్టడానికి కష్టపడలేదా? నీ బుర్రలో నరాలు బిగించాలి, నీ మెదడులో నరాలు బిగించాలి, నీ శరీరం అంతా రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు వెయ్యాలి. ఆ రక్తం ఇగో నెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తం శరీరం అంతా ప్రవహించాలంటే ఒక మోటార్ బిగించాలి. ఏంట మోటారు? గుండె. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ రక్తాన్ని పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి పంపు చేస్తే అప్పుడు నువ్వు బతుకుతావు. రక్తం ఇక్కడి నుంచి కింద వరకు ప్రవహించాలి. ఇవన్నీ ఒక్కొక్కటి తల్లి గర్భంలో బిగిస్తున్నప్పుడు నీకు నీ శరీరాన్ని దేవుడు చేస్తున్నప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. ఎక్కడ రాసుకున్నాడు? బైబిల్లో ఒక ఆధారం ఉంది. ఏంటి ఆధారం? కీర్తన 139:16 చదవండి. కీర్తన 139 అధ్యాయం 16 వచనం. కీర్తన గ్రంథం 139 కీర్తన 16 వచనం చూడండి బైబిల్లో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ. చూసారా, అవయవాలు ఒక్కొక్కటి బిగిస్తూ అవన్నీ ఎక్కడ రాసుకుంటున్నాడట? తన గ్రంథంలో. అంటే తల్లి గర్భంలో నీ దేహాన్ని కడుతున్నప్పుడు దేవుడి దగ్గర ఒక డైరీ రాసుకుంటున్నాడా? రాసుకున్నాడు. చెయ్యి బిగించినప్పుడు రాసుకున్నాడు, కన్ను బిగించినప్పుడు రాసుకుంటున్నాడు, నీకు దేహాన్ని ఇచ్చినప్పుడు రాసుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి, రాసుకుంటున్నాడు. అంటే నీ జ్ఞాపకాలన్నీ ఆయన భద్రపరుచుకుని, తల్లి గర్భంలో నీకు దేహం కడుతున్నప్పుడే నీకు ఏ అవయవాలు ఇచ్చాడో లిస్ట్ రాసుకుని, నీకు ఎన్ని దినాలు ఇచ్చాడో లిస్ట్ రాసుకుని, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ పని చేయాలో అన్నీ రాసుకుని జీవితం ఇస్తే, భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి పాపాలు చేస్తుంటే, ఆ పాపం చేసినప్పుడు మనిషిని గద్దిస్తుంటేనట దేవుడికి ఏం గుర్తొచ్చేస్తున్నాయట? నీ జ్ఞాపకములు నన్ను విడవకొన్నవి. ఎవరే నువ్వు పిండంగా ఉన్నప్పుడు నీకు శరీరాన్ని కట్టాను కదా, అవన్నీ నాకు గుర్తొచ్చేస్తున్నాయి. ఆ శరీరాన్ని ఎలా చంపేయమంటావు? నిన్ను తీసుకెళ్ళి నరకంలో ఎలా వేయమంటావు? నాకు ఇష్టమైన కొడుకు కదా, నా ముద్దు బిడ్డవు కదా. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి దేవుడు. ఏమన్నా నిజంగా దేవుడు ఇంత ప్రేమగా, నా ముద్దు బిడ్డ, నా కొడుకు పాపం చేయొద్దురా, నా కోసం బ్రతకరా, నేను కోరుకున్న స్వభావాలు వాక్యానుసారంగా తెచ్చుకొని పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, ప్రేమ కలిగిన వాడిగా, దీర్ఘశాంతం కలిగిన వాడిగా, దయ కలిగిన వాడిగా నన్ను నీ జీవితంతో చూపించరా భూమి మీద అంటుంటే, మనిషి వాక్యాన్ని పట్టించుకోక, దేవుడి కొరకు బ్రతకక, దేవుడు నా రాక కోసం ఎదురు చూశాడన్న మాటలన్నీ పక్కకు పెట్టి పాపాత్ముడిగా, నేరస్తుడిగా, దేవుడు కోరుకున్న వాక్యానుసారమైన జీవితం లేనివాడిగా బ్రతుకుతుంటే, మీరు ఇప్పుడు చదువుకున్న మాట దేవుని బాధ. ఎఫ్రాయిము, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను నీకు విరోధముగా మాట్లాడినప్పుడల్లా నీ జ్ఞాపకములు నన్ను విడువకున్నవి. అతను గూర్చి చూసారా, అతను గూర్చి నా కడుపులో ఏముందంటున్నాడు? వేదన. కడుపు తరుక్కుపోయిందంట. చూసారా, అప్పుడప్పుడు తల్లి నీకేగా తరుక్కుపోవటం. నిన్ను చూసి నిన్ను కన్న పరలోకంలో తండ్రి కూడా ఏమైపోతుందండి? ఇప్పుడు కడుపు తరుక్కుపోతుంది. నా కొడుకురా నువ్వు, నా కూతురు నువ్వు, అలా చేస్తున్నావేంటి, అలా బ్రతుకుతున్నావేంటి? నా కడుపులో చాలా వేదన. ఇప్పుడు చెప్పండి, నిరీక్షణ పుత్రులలో చివరికి దేవుడికి మిగిలింది ఏంటి? ఏం మిగిల్చారు? వేదన మిగిల్చారు. అలా మీరు ఉంటారా? వేదన మిగిల్చి దేవుడిని బాధ పెట్టేవారుగా ఉంటారా? లేదండి, నా జీవితాన్ని మార్చుకుంటాను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, దేవుడి వాక్యంలో ఎలాగైతే బతకమంటున్నాడో అలాగే బ్రతుకుతాను, లోపాలు వదిలేస్తాను, పాపాలు వదిలేస్తాను, నేరాలు వదిలేస్తాను, మంచివాడిగా మారుతాను, దేవుడే జీవితమై బ్రతుకుతాను అంటావా? నిజంగా నిన్ను ప్రేమించినంతగా తిరిగి మనల్ని ఎవరిని ప్రేమించటండి? పరలోకం ఇస్తాడు, నిత్యరాజ్యం ఇస్తాడు. నీకు అసలు యుగ యుగాలు శ్రమ అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో తెలియని లోకంలో నీకు జీవితాన్ని ఇస్తాడు. లేదు, నేను ఆ వేదనే మిగిల్చి నా జీవితాన్ని ముగిస్తాను, నా కోసమే నేను బ్రతుకుతాను, పుట్టించిన దేవుడిని పట్టించుకోను, నాకు ఇష్టం వచ్చినట్టుగా పాపాలు నేరాలు చేసుకుంటూ నా జీవితాన్ని ముగిస్తాను అంటే, యేసుప్రభువు చెప్పాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. భయంకరమైన పాతాళ గుండాన్ని మనుషుల కోసం తయారు చేశాడు. ఇప్పుడు మనం జంక్షన్లో ఉన్నాం. పైన పరలోకం ఎదురు చూస్తుంది, కిందేమో పాతాళం ఎదురు చూస్తుంది.
బాగా భక్తిగా బ్రతికి పైకి వెళ్ళిపోతావా పరలోకానికి? లేదు, వాక్యం ఎంత చెప్పినా, బైబిల్లో ఎన్ని మాటలు రాయించినా నేను మారను, నా పాత బతుకుని బతుకుతాను, ఇలాగే జీవిస్తానంటావా? కింద నీ కోసం పాతాళం ఎదురు చూస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. జంక్షన్లో ఉన్న మధ్యలో పైకి వెళ్తావా, కిందకి వెళ్తావా? జీవితం నీది, నిర్ణయం నీది, బ్రతుకు నీది. ఆ బ్రతుకుని మార్చుకునే వాక్యం మాత్రం నీ చేతిలో ఉంది. వాక్యాన్ని బట్టి బ్రతుకుని మార్చుకుంటారా? పరలోకం వెళతారా? లోకాన్ని చూసి లోకంలో వాళ్ళు అలా బ్రతకటం లేదా, ఇలా బ్రతకటం లేదా అంటావా? వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు దేవుడు తెలియదు కనుక. వాళ్ళకి జీవితం ఉందని, చచ్చిపోయిన తర్వాత తెలియదు వాళ్ళకి, పాతాళం ఉందని తెలియదు వాళ్ళకి, బతుకుతారు. పరలోకంలో నీ తండ్రి ఉన్నాడని వాళ్ళకి తెలీదు. నల్లారా తిరిగి రండి అని పరలోకంలో చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు బతుకుతారు. వాళ్ళని చూసి నువ్వు బ్రతక్కు. నువ్వు జీవితాన్ని పరిశుద్ధంగా జీవించి వాళ్ళని నీలా బ్రతికేటట్టుగా వాళ్ళ సంఘంలోనికి నడిపించు. అది దేవుడు కోరుకున్న జీవితం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు రాయించిన మాటలు కొన్ని మీ పిల్లలకు చెప్పాను. పరిస్థితులను బట్టి, సమయాల కొలతలు బట్టి కొన్ని మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. మీరు ఇచ్చిన గర్భఫలం ఆ చిన్న బిడ్డకు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, బిడ్డకు మంచి ఆయుష్నిచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, కుమార్తె బాల్యదినాల్లోనే మీ సృష్టికర్తగా మిమ్మల్ని ఎరిగి తండ్రి, యవ్వన కాలంలోనికి వచ్చేసరికి మీకు ఉపయోగపడే మంచి బిడ్డగా దీవించండి. విన్న వాక్యము మీ పిల్లల హృదయాలలో ఫలింపు చేయండి. ఈ సభ కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమంది పిల్లలైతే కష్టపడ్డారో వారందరికీ తోడుగా ఉండి దీవించండి. వేదికను అలంకరించిన దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు ఇచ్చి, మీ రాజ్య సువార్తను ప్రకటించి అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధం చేయగలిగే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చక్కటి సందేశాన్ని వినిపించిన మరి దైవజనులను మరొకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించవలసింది కోరుతున్నాం. మరి ఎంతో చక్కటి సందేశం, విలువైన విషయాలు ప్రతి ఒక్కరు విని వాటి ప్రకారంగా, వాక్యానుసారంగా మన బిడ్డలను భక్తిలో నడిపించాలని కోరుతుంటున్నాం. ఈ సమయం మందు మరి తల్లిదండ్రులు కుమార్తెను తీసుకొని వేదిక మీదకి రావాలని ప్రభు బయట కోరుతుంటున్నాం. నామకరణం, బర్త్డే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సమయం దాటిపోయింది కనుక మరి మీరందరూ కొద్దిగా ఒక 10 నిమిషాలు ఓపిక కలిగి మరి కార్యక్రమంలో సహకరించాలని ప్రభుపేట కోరుతున్నాం. దైవజనులు మరి స్థానిక సంఘ కాపరి పెద్దలు ప్రకాశం సార్ గారు నామకరణ కార్యక్రమాన్ని, బర్త్డే కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతుంటున్నాం. చేసి మరి నరసింహ గారు, ఉరుకుందమ్మ గారు పాపం తీసుకొని మరి వేదిక మీదకి రావాలి. మనం చేస్తున్నాం. ఉరుకుందమ్మ ప్రార్థించేద్దామండి. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ కుమారుడు నరసింహులు అలాగే కుమార్తె ఉరుకుందమ్మ బిడ్డలిద్దరిని ప్రేమించి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన గర్భఫలం కుమార్తెను మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారు. అలాగే మీ సేవకుల సమక్షంలో నామకరణం జరిగించడానికి కృప చేశారు.
ఈ రోజు నుంచి తండ్రి బిడ్డ మీ జ్ఞానంలో ఎదగడానికి, మీరు కోరుకున్న నిరీక్షణ పుత్రికగా బిడ్డ మీ చిత్తాన్ని నెరవేర్చడానికి కృప చేయమని, ఆ విధంగా పెంచే జ్ఞానాన్ని తల్లిదండ్రులకు అనుగ్రహించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గారికి ప్రొపరేట వందనాలు. మరి ఓపెన్ చేయండి సార్. మీరు ఇట్లా పేరు చూద్దాం. మనకు సస్పెన్షన్ పెట్టారు. షాన్వి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మరి తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామంలో షాన్వి అని నామకరణం చేయడం జరుగుతుంది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పేరుని ఆమోదింపజేద్దాం. మరి సమయంలో కేక్ కట్ చేసుకుందాం. షాన్వి దయచేసి మరి సెల్లు తీసుకుంటారా? అగ్గిపెట్టేవాడి అదే పక్క పెద్దలకే నిద్ర వస్తుంది. లేపు లేపు సరళ అమ్మా షాన్వి గారు లే మళ్ళీ అవుతాలే. ఇదే అక్కడ చూడు, అక్కడ చూడు. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే షాన్వి. మంచిది. ఇది కట్ చేసి ఇరిగిపోతుంది. అది ఇటు అవుతుంది. రాదు రాదు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ జీవం గల తండ్రి, నీ ఘనమైన నామానికి మరొకసారి వందనాలు ప్రభా. మన దినమంతా కూడా ఈ సంఘాన్ని, ఇక్కడ వచ్చిన బంధువులను, దైవసేవలు కాపాడి ప్రేమించి ప్రభా, మరి సాతాను కొంత కరెంటు అంతరాయం కలిగించిన ప్రభా, చివరికి సంతోషంగా సమాధానముగా ఈ యొక్క నామకరణం బర్త్డే కార్యక్రమం చక్కగా మీకు ఘనత మహిమ తెచ్చిగా మీరు నుండి నడిపించుకున్నందుకు నీకు లేని వందనాలు. మరి చక్కని వాక్యాన్ని ఉపదేశించిన అన్నగారు కూడా ప్రభుపేట వందనాలు తండ్రి. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మేము ముగించుకొని చూడగా ముందున్న కార్యక్రమాన్ని నీ కృప నీ దీవెన దయచేయమని, మరి ఈ యొక్క షాన్విని తండ్రి, మరి గత సంవత్సరం ఏ విధంగా అయితే ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి కాపాడేవు తండ్రి, అదే రీతిగా ఈ 2వ సంవత్సరాలను కూడా అడుగు పెడుతుండగా ఆమెకు శాంతి, సమాధానము, ఆరోగ్యం, ఆయుష్ అన్ని విధాలుగా దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి మరి షాన్విని ప్రేమించి మరి బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, సంఘస్థులు ఏవైనా బహుమానాలు తెచ్చింటే సమర్పించి మరి చక్కని విందు ఏర్పాటు చేసింది శానమ్మ గారి యొక్క తల్లిదండ్రి. మనలందరూ ప్రేమించి మరి మంచి చికెను బిర్యానీ ఏర్పాటు చేసింది. కాబట్టి వచ్చిన వారందరూ కూడా కొంచెం లేట్ అయినా క్షమించి మరి భోంచేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. అందరికి ప్రభుపేట వందనాలు.
వచ్చినటువంటి బంధువులు